ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం, 50 మంది ప్రాణాలకు ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ బాలుడు వయసుకు మించిన సాహసం చేశాడు. ఓవైపు దట్టమైన మంటలు చెలరేగుతుంటే సమయస్ఫూర్తి చూపి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది ప్రాణాలను కాపాడాడు. స్థానికంగా నివసించే సాయి చరణ్ అనే బాలుడు ఫార్మా కంపెనీలో చెలరేగిన మంటలను గమనించాడు. వెంటనే భవనంపైకి ఎక్కి తాడు కట్టి కిందకి వదిలాడు. ఆ తాడు సాయంతో మంటల్లో చిక్కుకున్న 50 మంది తాడు సాయంతో కిందకు దిగారు. అగ్ని ప్రమాదంలో బాలుడు సాహసం చేయకపోతే వారందరూ ఆ మంటల్లో సజీవ దహనం అయ్యేవారు. ఆపద సమయంలో ధైర్య సాహసాలు చూపిన బాలుడిపై ప్రశంసల వర్షం కురిసింది. అలాగే రంగారెడ్డి జిల్లా షాబాద్ నగరంలో నందిగామ మండల కేంద్రంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగా సిబ్బంది ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు. ఉవ్వెత్తున ఎగిసిన మంటల్లో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుంది. ఆకస్మికంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.